లైఫ్ స్టైల్ అంటే ఏంటి? జీవన శైలి. మనం ఏం తింటున్నాం, ఏం వ్యాయామం చేస్తున్నాం, నిద్రపోతున్నామా, వీటన్నిటిని మనం లైఫ్ స్టైల్ కింద తీసుకుంటాం. వీటితో పాటు ఆల్కహాల్, స్మోకింగ్, ఇంకా డ్రగ్స్ లాంటి అలవాట్లు ఉంటే వాటిని కూడా మనం లైఫ్ స్టైల్ కింద పరిగణిస్తాం. అలానే మనం ఎంతసేపు కూర్చుంటున్నాం, ఎంతసేపు నడుస్తున్నాం, ఇది వర్క్ ప్లేస్లో కావచ్చు, లేకపోతే ఇంట్లో కావచ్చు, వీటన్నిటినీ కూడా మనం లైఫ్ స్టైల్ కింద పరిగణిస్తూ ఉంటాం. అసలు లైఫ్ స్టైల్ డిసీజ్ అంటే ఏంటి? జీవన శైలి వల్ల వచ్చేటువంటి జబ్బులు లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటాం. అది గుండె జబ్బులు కావచ్చు, బ్రెయిన్ స్ట్రోక్ కావచ్చు, ఒబేసిటీ కావచ్చు, హైపర్ టెన్షన్ కావచ్చు, అట్లానే డయాబెటీస్ కూడా లైఫ్ స్టైల్ డిసీజే. అంటే జీవన శైలి వల్ల వచ్చేటువంటి జబ్బు. మనం డయాబెటీస్ని మనం ఈ కోవలోకి తీసుకున్నప్పుడు మనం టైప్ 2 డయాబెటీస్ గురించి మాట్లాడుకుంటాం, టైప్ 1 గురించి కాదు. ఎందుకంటే టైప్ 1 డయాబెటీస్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ డయాబెటీస్. టైప్ 1 డయాబెటీస్ కారణం ఏంటి? ఆటో ఇమ్యూన్ కారణాల వల్ల వస్తుంది. అది వచ్చినటువంటి వాళ్ళల్లో మన లైఫ్ స్టైల్ని సరిగ్గానే అవలంబించాలి, కానీ కేవలం లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకున్నంత మాత్రం కంట్రోల్ కాదు. టైప్ 1 డయాబెటీస్లో కూడా మనం లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. ఎలాంటి ఆహారం తింటున్నాము, ఎటువంటి ఎక్సర్సైజ్ చేస్తున్నాము, ఎలా నిద్రపోతున్నాం, వీటన్నిటిని. కానీ టైప్ 2 డయాబెటీస్లో ఇంకా ఇంపార్టెంట్. ఎందుకంటే టైప్ 2 డయాబెటీస్ అనేది కేవలం లైఫ్ స్టైల్ వల్ల వచ్చేటువంటి డిసీజ్ కింద మనం పరిగణిస్తాం. కాబట్టి జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉన్నా కూడా లైఫ్ స్టైల్ అనేది సిగ్నిఫికెంట్ ఎఫెక్ట్. కాబట్టి ముఖ్యంగా భారతదేశంలో, ఎందుకంటే మనం తెలియకుండానే ఈ గ్లోబలైజేషన్ వల్ల కావచ్చు, లేకపోతే ఈ వెస్ట్రన్ ఇంపాక్ట్ ఆన్ ఇండియన్ కల్చర్ వల్ల కావచ్చు, తెలియకుండానే మనం ఈ యొక్క లైఫ్ స్టైల్ని మార్చేసుకున్నాం. మనకు తెలియలేదు. ఇది ఇంటర్నెట్లో చూస్తాను, లేకపోతే ఈ సాఫ్ట్ డ్రింక్ కంపెనీస్ మన ఇండియాలో విపరీతంగా ఈ మార్కెటింగ్ వల్ల, లేకపోతే ఈ చిప్స్, బర్గర్స్, పిజ్జాస్ ఇవన్నీ తినడం వల్ల మనకు తెలియకుండానే మనం ఏంటంటే ఈ యొక్క లైఫ్ స్టైల్ని మార్చేసుకున్నాం. కాబట్టి ప్రాసెస్ ఫుడ్స్ తగ్గించేసుకుంటాం, లేదా పూర్తిగా మానేయటం. దాంతోపాటు మనం ఎక్సెస్ క్యాలరీస్ తీసుకోకుండా ఉంటాం కావాల్సిన దానికన్నా. అలానే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయటం, డైట్ కంట్రోల్ని మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి విధంగా పాటిస్తూ చేసినట్లయితే తప్పకుండా మనం చాలా మేరకి ఈ యొక్క లైఫ్ స్టైల్ డిసీజ్ రాకుండా చూసుకోవచ్చు. ఒకవేళ వచ్చినా కూడా మనం దాన్ని రివర్స్ చేసుకోవచ్చు చాలా సందర్భాల్లో, కనీసం కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. కాబట్టి డయాబెటీస్ అనేది లైఫ్ స్టైల్ డిసీజ్ కాబట్టి ఆరోగ్య నియమాలు, ఆహార నియమాలు కావచ్చు, అది వ్యాయామం కావచ్చు, పాటిస్తూ మనం తప్పకుండా చాలా మేరకి రివర్స్ చేసుకోవచ్చు, కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైనటువంటి గమనిక ఏంటంటే నిద్ర. సరైనటువంటి నిద్ర అనేది సరైనటువంటి ఆరోగ్యానికి ఎంతైనా అవసరం. ముఖ్యంగా డయాబెటీస్ లాంటి జబ్బులు కంట్రోల్లో ఉండాలంటే మరీ అవసరం. ఎందుకు ఇది మరీ అవసరం అంటే, నిద్ర కనుక సరిగ్గా పోనట్లయితే కనుక మన బాడీకి కావాల్సినంత దానికన్నా ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది. ఆ స్ట్రెస్ వల్ల ఏంటంటే మనకు తెలియదు ఇది. నిద్రపోనప్పుడు అరే స్ట్రెస్ బాడీలో ఎలా వస్తుందంటే కార్టికోస్టెరాయిడ్స్ అనేవి బాగా ఎక్కువగా ఉంటాయి. ఆ కార్టికోస్టెరాయిడ్స్ ఎప్పుడైతే ఎక్కువగా ఉంటాయో మన బాడీలో రకరకాలైనటువంటి మార్పులు కలుగుతాయి. కాబట్టి నిద్ర అనేది సరైనటువంటి సమయాన్ని పడుకుంటాం అవసరం, సరైనటువంటి గంటలు పడుకుంటాం కూడా అవసరం. ఇది మూడోది. నాలుగో విషయం స్మోకింగ్ చేసేటువంటి వాళ్ళలో డయాబెటీస్ వచ్చేటువంటి రిస్క్ ఎక్కువగా ఉన్నాయని స్టడీస్లో తెలిసింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో స్మోకింగ్ లాంటి దురలవాట్లు ఉంటే వాటిని మానేసేయాలి. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, స్మోకింగ్ కనుక చేస్తున్నట్లయితే కూడా మీ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండేటువంటి అవకాశం తక్కువ. కాబట్టి స్మోకింగ్ అయితే పూర్తిగా మానేసేయాలి. ఎందుకంటే షుగర్ రాకూడదన్నా, ఒకవేళ వచ్చింది కంట్రోల్లో ఉండాలన్నా కూడా. ఐదోది ఆల్కహాల్ కనుక తీసుకునేటువంటి అలవాటు ఉంటే మనకు తెలియకుండానే వేస్ట్ క్యాలరీస్ అనేది మనం అక్యుములేట్ చేస్తూ ఉంటాం. కాబట్టి వెయిట్ పుట్ ఆన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అలానే ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆల్కహాల్ లాంటివి కనుక తీసుకునేటువంటి అలవాటు ఉంటే మానేసేయాలి. ఇవే కాకుండా కొలెస్ట్రాల్ పెరగటం, బ్లడ్ ప్రెషర్ పెరగటం, ఇవన్నీ కూడా చూస్తుంటాం ఇది ఆల్కహాల్ తీసుకునేటువంటి వాళ్ళు. నేను ఇన్ డీటెయిల్లో అయితే చెప్పబోట్లేదు, బట్ క్లుప్తంగా చెప్పాలంటే ఆల్కహాల్ వల్ల మంచిది కానే కాదు షుగర్ వ్యాధి ఉండేటువంటి వాళ్ళకి. చివరిగా చెప్పుకోవాల్సింది ఏంటి? ఈ డ్రగ్స్ లాంటివి అయితే అసలు ఏ కారణం చేత అయినా కూడా మనం వాటి జోలికి పోకూడదు. కాబట్టి ఈ యొక్క లైఫ్ స్టైల్ని కనుక సరిగ్గా కనుక లీడ్ చేస్తున్నట్లయితే, చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నట్లయితే, ఏంటి మన వర్క్ ప్లేస్లో ఎప్పుడు సెడెంటరీ లైఫ్ స్టైల్ లీడ్ చేయకుండా మధ్యలో అటు ఇటు నడవటం ఇట్లా కనుక చేస్తున్నట్లయితే తప్పకుండా ఇవన్నీ మనకి రెక్టిఫై అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా మనం జీవనశైలిలో మార్పుల వల్ల ఈ డయాబెటీస్ని కంట్రోల్ చేసుకుంటాం, రాకుండా ఉండటం కూడా మనం చేసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో అయితే రివర్స్ కూడా చేసుకోవచ్చు.